అందరికీ నమస్తే. ప్రొఫెసర్ కోదండరామ్ సార్ పరిస్థితి చూస్తే నవ్వాలనా, ఏడవాలనా, సింపతి చూపాలనా, బాధపడాలనా, అయ్యో పాపం అన్న కూడా అర్థమైతలేదు. ఎందుకంటే ఆయన ప్రభుత్వం మీద అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా అక్కడక్కడ కొన్ని టీవీ ఛానళ్లకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు దాని ద్వారా మనకు అర్థమైంది. అయితే ఇప్పుడు కూడా ఆయన ప్రజా సమస్యల మీద అసంతృప్తితో లేడు, ఈ పరిపాలన మీద అసంతృప్తితో లేడు. తనకు ఎమ్మెల్సీ పదవి రాలేదని, లేకపోతే తన పార్టీకి ఇంపార్టెన్స్ లేదని, మున్సిపల్ ఎలక్షన్స్లో పోటీ చేద్దామంటే అసలు తనకు కలిసే అవకాశం కూడా ఇస్తలేరని, అసలు తను పట్టించుకోలేరని, తన పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్తో ఉందో లేదో తేల్చుకుంటానని ఇట్లాంటి కామెంట్స్ అన్నీ చేస్తున్నారు. అసలు కోదండరామ్ స్థాయి ఏంది? ఆ సార్ను మనం ఎక్కడో చూస్తాం కదా. కానీ ఇప్పుడు ఆయన కాంగ్రెస్ను అడుక్కుంటున్న తీరు, నా పార్టీకి నా మున్సిపల్ ఎలక్షన్స్లో పోటీకి అవకాశం ఇవ్వండి, మాకేమో ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఈ గవర్నమెంట్లో మాకేం రాలేదు, ఎందుకు ఆ టైప్ మాట్లాడుతున్నాడు అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అసలు రేవంత్ రెడ్డిని కోదండరామ్ సార్ ఎట్లా నమ్మిండు అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు ఆయన నమ్మేం ఓటు వేయలేదు. జనరల్ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్కి ఓటేసిన రాసింతే. కాంగ్రెస్కి ఓటేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీలు కాదు, ఎలక్షన్స్ తర్వాత ఇచ్చిన హామీల్లో కూడా ఎవరు ఇప్పుడున్న సిచ్యువేషన్లో నమ్ముతలేరు రేవంత్ రెడ్డిని. ఇంకంతా అయిపోయింది ఆయన స్టోరీ. ఆయన చెప్పిండంటే అది కాదు, అంతే, ఆయన కాడికి వచ్చిండు. బట్ కోదండరామ్ సార్ గుడ్డిగా ఎట్లా నమ్మిండు తనకి ఎమ్మెల్సీ ఇస్తా అంటే అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ లాగా కనిపిస్తుంది. అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు మీకు ఒక వీడియో కూడా చూపిస్తా. ఒక ఛానల్తో కోదండరామ్ గారు మాట్లాడిన మాటలు మీరు విందురు. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి వీడియోని కూడా. ముందు ఆ వీడియో చూడండి. మూకుమ్మడిగా అందరం అసంతృప్తిని వ్యక్తం చేసినాం. ఇంకా మళ్ళీ దాంట్లో దాపరికాలు ఏమో అవసరం లేదు. ఏకాభిప్రాయము వ్యక్తమైంది. దీంట్లో ఇది కరెక్ట్ కాదు, బాగాలేదు. ఇది ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ మాత్రమే మీకు చూపించిన. అట్లాంటి 3-4 ఛానల్స్తో కోదండరామ్ సార్ మాట్లాడండి. ఆయన మాట్లాడింది ఏంటంటే మాకేం ఇంపార్టెన్స్ లేదు, మాకేమీ అది లేదు, మాకేమి ఇది లేదు, మమ్మల్ని పట్టించుకుంటలేదు గవర్నమెంట్ అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిండు. నిజంగా కూడా కోదండరామ్ సార్ పబ్లిక్ ఇష్యూస్ విషయంలో ప్రభుత్వం స్పందిస్తున్న తీరు, లేకపోతే ఈ ప్రభుత్వ విధానాలు, ఈ ప్రభుత్వం తెలంగాణను నాశనం పట్టిస్తున్న తీరు, ప్లస్ జనాలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా జనాలను అందరినీ ఇబ్బందులు పడిస్తున్న తీరు, లేకపోతే ఈ మంత్రులు ముఖ్యమంత్రి వీళ్ళంతా కొట్టాడుతున్న తీరు, వీటి మీద బాధపడితే నిజంగా కోదండరామ్ సార్కు మళ్ళీ సొసైటీలో ఒక పెద్ద గౌరవం దొరికేది. కానీ ఆయన దాని మీద కాదంట. ఆయన అసంతృప్తి అంతా కూడా తనకు ఎమ్మెల్సీ పదవి రాలేదని, లేకపోతే తనకు మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, దానిలో జనసమితికి సీట్లు ఇస్తలేరని, అసలు తనతో పొత్తుల గురించి మాట్లాడలేదని, అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడుకున్నారు. ఎందుకు మాట్లాడుకున్నారంటే అప్పుడు మొత్తం అందరి ఓట్లు కావాలి కదా. యాక్చువల్గా లాస్ట్ గవర్నమెంట్ పైన వ్యతిరేకతను క్రియేట్ చేయడంలో కోదండరామ్ సార్ కూడా తనదైన పాత్ర పోషించిండు. ఆ ఓట్లు మళ్ళీ బీజేపీ వైపు పోకుండా ఆయన యాత్రలు చేసిండు. కాంగ్రెస్కే పడాలి ఓట్లు అని కాంగ్రెస్కు ఓట్లు వేయించడంలో ఆయన విజయవంతం అయ్యిండు. నిజానికి జనసమితికి ఓట్లు పడవు, కోదండరామ్ సార్కు ఓట్లు పడలే. ఇప్పటిదాకా కూడా కోదండరామ్ సార్ నిలబడేది లేదు, కూడా పడేది లేదు. ఆయన పార్టీ నుంచి అభ్యర్థులు ఉన్న గౌరవప్రదమైన ఓట్లు కూడా పడే అవకాశం లేదు. ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి ఆయన పార్టీకి పడవు. కానీ ఆయన మాటలు తెలంగాణ ప్రజలు వింటారు కదా. తెలంగాణ జేఏసీ ఉండే, పొలిటికల్ జేఏసీ ఉద్యమంలో కేసీఆర్ తర్వాత కోదండరామ్ సారే మనకు కనిపించిండు. జనాలకు కూడా కోదండరామ్ నాడు ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు అంటే కేసీఆర్ గవర్నమెంట్ సరిగ్గా పనిచేస్తలేదు, నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మంచిగా పనిచేస్తుంది కోదండరామ్ సార్ చెప్తున్నాడు అని చాలామంది నమ్ముతారు. అట్లా నమ్మే కాంగ్రెస్కి ఓట్లు వేసారు. వాళ్ళందరూ ఓట్లు వేసిన తర్వాత వాళ్ళ సమస్యలను పట్టించుకోలే. అసలు నిరుద్యోగులు కోదండరామ్ సార్ ఇంటి చుట్టూ తిరిగినారు. అసలు చాలామందికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే, ఇంట్లో ఉండి కూడా లేనని చెప్పించిండు. చాలా సమస్యలు వచ్చినప్పుడు అసలు స్పందించనే లేదు. అసలు లగచర్ల లాంటి ఇష్యూలు వచ్చినాయి, రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూడా తన బాధ మొత్తం కూడా తనకు ఎమ్మెల్సీ ఇవ్వలేదనో, తన పార్టీకి ఇంపార్టెన్స్ ఇస్తలేరనో, మా వాళ్ళందరూ అసంతృప్తితో ఉన్నారు, మా పార్టీ మొత్తం అసంతృప్తితో ఉంది గవర్నమెంట్ పైన, ఇంకా మేము మాట్లాడాల్సి వస్తుంది అంతే తప్ప జన సమస్యల గురించి మాట్లాడతలేరు. రైతు బంధు రాలేదు, కోదండరామ్ సార్ ఎందుకో మాట్లాడాడు. రైతు భరోసా, రుణమాఫీ చక్కగా కాలేదు. ఈ 2 సంవత్సరాల్లో చాలామంది రైతులు బాధితులుగా ఉన్నారు. ఎందుకో ఒక్కసారి కూడా సార్ రైతు రుణమాఫీ గురించి మాట్లాడలేదు. లేకపోతే ఎన్నో మార్కెట్లో వడ్లు తడిచిపోయి కొట్టుకుపోయినాయి, అసలు ప్రభుత్వం ఏం కొనలేదు. బోనస్ ఇంకా పోయిన యాసంగి బోనస్ ఇప్పటికి ఇంకా చాలామంది రైతులకు రాలేదు. అట్లాంటి విషయాలు ఎందుకో మాట్లాడరు. అసలు పబ్లిక్ ఇష్యూస్, జనాలకి ఏం అవసరమో, జనాలు ఏడ ఇబ్బంది పడుతున్నారు. 10 మంది టీజీఎస్పీ పోలీసులు
స్పెషల్ పోలీసులు 10 మంది పోలీసులను డిస్మిస్ చేసిండ్రు, సెక్రటరీ ముట్టడించారని. వాళ్ళు ఏకీకృత పోలీస్ కోసం వాళ్ళు డిమాండ్ చేసిండ్రు. అంటే రాష్ట్రంలో ఒకే రకమైన పోలీసింగ్ ఉండాలి, మాకు రూల్స్ అన్నీ కూడా లేకుండా ఉండాలి, మేము 15 రోజులు ఎక్కడో పనిచేయడానికి పోతున్నాం, 15 రోజులు ఇంటికాడ ఉంటున్నాం, మా ఫ్యామిలీకి దూరం అవుతున్నాం అని. అప్పుడు 10 మందిని వాళ్ళు ఎంతో కష్టపడి సాధించిన ఉద్యోగాలు పోతే కూడా కోనరామ్ సార్ మాట్లాడలేదు. పిల్లల మీద లాఠీ చార్జ్ జరిగితే కూడా ఎవరు మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. కోనరామ్ సార్ పబ్లిక్ ఇష్యూస్ మీద ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఆయన తనకి ఎమ్మెల్సీ వస్తే చాలు, లేకపోతే తన పార్టీ వాళ్ళు కొద్ది ప్రెషర్ పెడుతున్నారు కోనరామ్ సార్ మీద. ఏంది మనం గవర్నమెంట్లో ఉన్నామా లేదా, మేము పోటీ చేయడానికి రెడీగా ఉన్నాం, మాకు టికెట్లు ఇప్పించండి అని చాలామంది ప్రెషర్ పెడుతున్నారు కోనరామ్ సార్ మీద. ఆ ప్రెషర్ తట్టుకోలేక ఈ టీవీ ఛానళ్ళ ముందుకు వచ్చి తన బాధను వ్యక్తపరుస్తున్నారు. కానీ కోనరామ్ సార్ మనం ఆ రేంజ్లో ఊహించుకోం కదా. పబ్లిక్ కోసం మాట్లాడతారు, పబ్లిక్ కోసం కొట్టాడతాడు, ఓట్లు వేయించిండు, ఓట్లు వేయించి మీ పబ్బం మీరు గడుపుకుంటే అయిపోతుందా? ఓట్లు వేయించి మీరందరికి మీరు మౌనంగా ఉండిపోతే సరిపోతుందా? జనాలకు కష్టం వచ్చినప్పుడు మరి మేము ఓట్లు వేయించి తప్పని చేసినాం, లేకపోతే మేము మద్దతు తెలిపి తప్పని చేసినాం, ఇది మేము చేసిన తప్పే అని తప్పును కూడా ఒప్పుకోవాలి కదా సమాజం ముందు. అని మీకు ఎమ్మెల్సీ ఇవ్వకపోతే సమాజాన్ని మొత్తానికి నష్టం చేసినట్ల. మీకు ఎమ్మెల్సీ పదవి రాకపోతే అప్పుడు గవర్నమెంట్ సరిగా పనిచేస్తలేదు అన్న విషయం మీకు గుర్తుకొచ్చిందా? అసలు మీరు ఎట్లన్నా మీరు రేవంత్ రెడ్డి గారిని ఆగస్టు 25, 2024 ఓయూకు పోయిండు రేవంత్ రెడ్డి గారు. హాస్టల్స్ అంతకుముందు గవర్నమెంట్ కట్టిన హాస్టల్స్ ఓపెనింగ్ పోయిండు. ఓపెనింగ్ పోయినప్పుడు ఆడ మాట్లాడిండు. మీకు అప్పటికి ఈ గవర్నర్ కూడా ఎమ్మెల్సీ కదా ఆయనకి ఇచ్చింది. అప్పటికే సుప్రీంకోర్టు వీళ్ళ పదవులను తీసేయమని చెప్పింది. వీళ్ళ పదవులు పోయినాయి. అంతకుముందు అమీర్ అని ఒక ఎమ్మెల్సీ ఉండే, కోనరామ్ సార్, ఇద్దరికి దాసోహ్ శ్రవణ్ అండ్ సత్యనారాయణ వాళ్ళిద్దరు ప్లేసులు ఇచ్చారు కదా, ఆ ఎమ్మెల్సీలు పోయినాయి. దానికి మస్తు డ్రామాలు ఆడినారు ఆ ఎమ్మెల్సీ పదవుల కోసం అని. లాస్ట్గా ఆ ఎమ్మెల్సీ సుప్రీంకోర్టు ఆర్డర్తో పోయినాయి. పోయిన తర్వాత ఆగస్టు 25, 2024 హాస్టల్స్ ప్రారంభోత్సవానికి పోయిన రేవంత్ రెడ్డి 15 రోజుల్లో కోనరామ్కు ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. అసలు ఎట్లన్నా మీరు 15 రోజుల్లో ఎక్కడ ఛాన్స్ ఉంది? ఆగస్టు 25 అంటే 15 రోజులు అంటే సెప్టెంబర్ 10వ తారీఖులో రావాలి. సెప్టెంబర్ 10 పోయింది, అక్టోబర్ 10 పోయింది, నవంబర్ 10 పోయింది, డిసెంబర్ 10 పోయింది, జనవరి 10 పోయింది, ఫిబ్రవరి 10 పోయింది, ఇట్లాంటి మార్చి 10, ఏప్రిల్ 10, ఇట్లాంటి చాలా ఏప్రిల్ 10లు పోతుంటాయి. అయినా సరే ఇప్పుడు ఏడున్నాయి ఎమ్మెల్సీ సీట్లు? అసలు ఖాళీ ఎక్కడున్నాయి? ఈ సంవత్సరం నవంబర్లో 2, 3 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. అప్పటిదాకా ఈ ఎమ్మెల్సీ పదవులు వచ్చే అవకాశం కనిపిస్తలేదు. అది సుప్రీంకోర్టులో ఆగిపోయింది. అది ఎప్పుడు క్లారిటీ ఇస్తుంది సుప్రీంకోర్టు, ఏమవుతుందో ఇప్పటిలాగా లెక్క తేలలేదు. 2 ఎమ్మెల్సీ సీట్లు అట్లే ఖాళీగా ఉన్నాయి గవర్నర్ కోటాల. ఎట్లన్నా మీరు 15 రోజులు ఇస్తామంటే అప్పటిదాకా కొంత మౌనంగా ఉన్న కోనరామ్ సార్ ఆ 15 రోజులు ఇస్తామనే వరకు ఎట్లా బోల్తా పడొద్దు కదా. ఒక మేధావి, ఒక ప్రొఫెసరు, తెలంగాణ సమాజాన్ని ఉద్యమంలో నడిపించిన ఆయన. మరి అట్లాంటప్పుడు రేవంత్ రెడ్డి నమ్మి రాలేదు. ఇంకా ఇదే 4 నెలలు అయింది, ఇంకా మాకు ఎవరు ఇవ్వలేదు. ఎడికెళ్ళి వస్తుంది? ఆడ అజారుద్దీన్కే దిక్కులేదు. అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిర్రు, ఆయనకి ఏప్రిల్ లోపల ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి. ఆయనకు దానికే లేదు. ఆయన మంత్రిగా ఉంటాడో రాజీనామా చేయాల్సి వస్తుందో కూడా తెలియదు. ఒక సస్పెన్స్ నడుస్తుంది. ఎవరైనా ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే తప్ప ఆయనకి ఎమ్మెల్సీ వచ్చే అవకాశం లేదు. నిజామాబాదు ఈ మున్సిపల్ ఎలక్షన్ అయినంత మాత్రాన కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగే అవకాశాలు కనిపిస్తలేవు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ కూడా జరగాలి. అప్పుడు ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు ఓట్లు దొరుకుతారు. ఓటర్లు వాళ్ళే కదా ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, తర్వాత ఈ కార్పొరేటర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఇంకా ఆయనకే దిక్కు లేదు ఇప్పటిదాకా. అజారుద్దీన్కే కోనరామ్ సార్కి ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? అసలు ఎట్లా మీరు రేవంత్ రెడ్డి గారిని? అంటే అంత పెద్ద మనిషి ఆలోచించాలి కదా. 15 రోజులు ఇస్తాము అన్నప్పుడు 15 రోజులు ఎటుకెళ్ళి ఇస్తారు? పదవులు లేనప్పుడు, ఖాళీగా లేనప్పుడు 15 రోజులు కాంగ్రెస్లో ఎవరైనా రాజీనామాలు చేస్తారా? కాంగ్రెస్ వాళ్ళు పదవులు వచ్చిన తర్వాత చేయమంటే అది ఏం చెప్పదలుచుకున్నారు కోనరామ్ సార్? ఆయన అసంతృప్తి సమాజం అసంతృప్తి కాదు. ఆయన జనం అసంతృప్తిని ఆయన అసంతృప్తిగా తీసుకుంటే సార్ చాలా ఇంకా పెద్దగా కనిపించేవాడు మనకు. కానీ జనాలు అసంతృప్తిగా ఉన్నప్పుడు, జనాల బాధలు వచ్చినప్పుడు, జనాలను రకరకాలుగా హింసలు పెట్టినప్పుడు ఈ ప్రభుత్వము అసలు స్పందించలేదు, మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. ఇప్పుడు వచ్చి ఎందుకు గవర్నమెంట్ మీద అసంతృప్తి మాట్లాడుతున్నారంటే జస్ట్ తనకు పదవులు రాలేదు కాబట్టి, తన పార్టీకి ఇంపార్టెన్స్ లేదు కాబట్టి, మున్సిపల్ ఎలక్షన్స్లో వాళ్ళ కార్యకర్తలు పోటీ చేస్తామంటే కోనరామ్ సార్ దిక్కు దివానా లేకుండా వాళ్ళకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి, కాంగ్రెస్ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి, కనీసం మున్సిపల్ ఎలక్షన్స్లో మాకు పోటీ చేయండి అని, మాకు మద్దతు ఇవ్వండి అని కాంగ్రెస్ అడుగుతలేదు. కనీసం ఆ సిబిఐని అడిగింది, వీళ్ళ జనసమితి పార్టీని అడిగింది కూడా లేదు. అంత దారుణం అయిపోయింది. ఏడుంది జనసమితి అంటారా? ఏడుందో ఎవరికి తెలియదు. కానీ కోనరామ్ సార్ రియాలిటీకి వెళ్ళి బయటకు వస్తే బెటర్. ఇంకా సమాజం ఇంకా మీ వైపు చూస్తున్నది. మీరు ఇప్పటికైనా సార్ సమాజానికి మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ చేసినందుకు తప్పు అని మీరు చెప్పాలి. నిజానికి అసలు నేనే తప్పు చేసినా, మీరందరూ ఓట్లు వేసి తప్పు చేసినా మాట్లాడాలి సార్. ఈ సమాజానికి ఒక దిశానిర్దేశం చెయ్యాలి. లేకపోతే ఎంతసేపటికి మీరు కూడా రాజకీయ నాయకులతో పోటీ పడుకుంటా, రాజకీయ నాయకులు ఏం చెప్తా అది ఎన్నుకుంటా. ఎవరికి న్యాయం జరిగింది గవర్నమెంట్లో? తెలంగాణ అమరవీరులకు న్యాయం జరిగిందా? వాళ్ళకు జాగరిస్తామన్న తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిండ్రా?
ఈ గవర్నమెంట్ అంత మంచిగా అనిపించిందా కోనరామ్ సార్కి? ఆయన ఏమేమి ఊహించుకొని సపోర్ట్ చేసిండో కాంగ్రెస్కి. కానీ ఇప్పటికైనా ఆయనకు తెడతేలమైంది కదా, ఇప్పటికైనా విషయం అర్థమైంది కదా. ఇప్పటికైనా కనీసం సమాజం దృష్టిని పెట్టుకొని సమాజం యాంగిల్లో మాట్లాడొచ్చు కదా. అందరూ చూస్తున్నారు కోనరామ్ సార్ ఏం మాట్లాడదు. ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు నేను చాలా ఇంట్రెస్ట్గా చూసిన ఏం మాట్లాడినాను. నేను చూస్తే నాకు ఎమ్మెల్సీ పదవి రాలే, మేము మా ఆశలని అడిగేసిన. మీ ఆశలే అడిగేసాలని, జనం ఆశలు అడిగేసాలు కాలేదా? మీరు చెప్తే ఓట్లు వేసిర్రు, ఆ జనం ఏమో పట్టించుకోరు. కానీ మీకు ఎవరో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి అమలు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తారు. దీన్ని ఏం అర్థం చేసుకోవాలి? మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.